ఈరోజు వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎలా బోధిస్తున్నారో చెప్పమంటారా? సోషల్ మీడియా వచ్చేసింది, ₹1 పెట్టాల్సిన అవసరంలా ఏదైనా ప్రసంగించవచ్చు, ఎవరైనా ప్రసంగించవచ్చు, దాన్ని అప్లోడ్ చేసేసేయచ్చు. ఒక అతను ప్రసంగం చేస్తూ అంటున్నాడు, ఏమని తెలుసా? ప్రియులారా, ఏమిటట? ప్రియులారా, ఆ 2వ యోహాను ఉన్నాడు చూసావా? 2వ యోహాను. ఆ 2వ యోహాను ఎందుకని 2వ యోహాను పత్రిక రాశాడంటే, అప్పట్లో చాలామంది యోహానులు ఉండేవాళ్ళు, ఒక యోహాను కాదు. కాబట్టి మొదటి పత్రిక ఏమో 1వ యోహాను రాశాడు, 2వ పత్రిక ఏమో 2వ యోహాను రాశాడు, 3వ పత్రిక 3వ యోహాను రాశాడు. ముగ్గురు కలిపి పత్రికలు రాశాడు. వాడికి ఏమైనా వాక్యం తెలుసా? ముగ్గురు కలిసి 3 పత్రికలు రాశారా? కాబట్టి యోహాను 1, యోహాను 2, యోహాను 3, ముగ్గురు యోహానులు అంట. వాడికి కనీసం బైబిలే తెలియదే, కానీ ఏం చేస్తున్నాడు? ప్రసంగాలు చేస్తున్నాడు. ఎందుకని? ఫ్రీ. ప్రసంగాలు చేయటం ఫ్రీ, ప్రసంగాలు అప్లోడ్ చేయడం ఫ్రీ. ఈరోజు వాక్యాన్ని ఎవడు పడితే వాడు, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ అప్లోడ్ చేసి పడేస్తున్నారు. సంగమా, నీకు వాక్యం తెలియాలి. పేదవాడివే కావచ్చు, చిన్న ఉద్యోగస్తుడివే కావచ్చు, పెద్దగా చదువుకొని వాడివి కావచ్చు, లేదా బాగా చదువుకునే వాడివి కావచ్చు, నీకు ఖచ్చితంగా వాక్యం తెలిసి ఉండాలి.